రానా గారు హై సార్, చెప్పండి. దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో అట్లా ఒక సీజన్ జరిగిపోయిందండి నా So, లైఫ్లో. present, అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసది. లేదు సో ఆ sir, సీజన్లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు ఇది చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే ఇంకోటి అడుగుదాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. అట్లా అనిపించే ఉంటుంది. ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటిది అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. ఎందుకంటే మ్యారేజే సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది. అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి. కాంప్లికేటెడ్ 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే డన్ సార్. రవికాంత్ ఫోటోలు పెడతారు.